సో చూడండి, మొన్న కేరళ ఇంకా దాని నుంచి తేలుకోనే లేదు. ఈ లోపల మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో మొత్తం మీకు తెలుసు, హిమాచల్ ప్రదేశ్ అంటేనే మొత్తం అన్ని కొండలు కోనలు గన్ని అవే ఉంటాయి. సో అక్కడ క్లౌడ్ బరస్ట్ రావడము, సో 45 మంది చనిపోవడం, ఇంకొంతమంది గల్లంత అవ్వడం అనేది నిజంగా దేనికి? ఇవన్నీ కూడా వరుస పెట్టి జరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో దక్షిణంలో మొత్తం కూడా, ఉత్తరాదిలో మొత్తం కూడా అతలాకుతలం అవుతూ ఉంది. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా రాత్రివేళ పోటెత్తిన వరద, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు 12 మంది మృతి. నీటిలోనే ఢిల్లీ, సో ఢిల్లీ కూడా నీటిలోనే ఉన్నది, అంటే మొత్తం నీళ్లు నిల్వ ఉండిపోయినాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ప్రాణాలు కోల్పోయిన 5. రాజస్థాన్లో భారీ వర్షాలు 3 మృతి. 11 రాష్ట్రాలకు IMD అలర్ట్. నిజంగా చాలా బాధాకరం. మరిన్ని దయచేసి ఇంకా ఇటువంటివన్నీ కూడా జరగకుండా ఇక ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. అయితే ఎప్పుడు లేని విధంగా క్లౌడ్ బరస్ట్ అనేది రావడం అనేది చాలా బాధాకరం. ఎస్, మా నాన్నను కోల్పోయినప్పటి పరిస్థితి గుర్తుకొచ్చింది. వైనాడ్ విపత్తుపై రాహుల్ ప్రియాంకతో కలిసి పర్యటన. ఆగస్టు సెప్టెంబర్లో అధిక వర్షపాతం, వారంలో తెరుచుకోనున్న సాగర్ గేట్లు. సో ఆగస్ట్ ఇప్పుడు మొదలైంది కాబట్టి శ్రావణ మాసంలో ఇంకా భారీ వర్షాలు పడతాయి ఆగస్టు సెప్టెంబర్లో కూడా. అండ్ అట్లాగే తెలంగాణ రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా. ఇప్పటికే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరీంనగర్లో ఇంకొన్ని ఏరియాల్లో, ఇంకొన్ని నియోజకవర్గాల్లో వర్షం పడి వరదలు వచ్చి మునిగిపోతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకొంతమంది కానీ చూసే పాపానికి కూడా పోయి వెళ్ళలేదు. మంత్రులు కూడా వెళ్ళి చూడలేదు కదా. వాళ్ళకి పంట నష్టం జరిగింది మొన్న కరీంనగర్లో అటు సైడు, కానీ ఎవరు పోలేదు. ఎందుకండి అట్లా? ఎందుకు? వాళ్ళు ఏం పాపం చేసారు? నష్టపరిహారాలు ప్రకటించాలి, అట్లీస్ట్ చూడాలా, చూసి మాట్లాడాలని కూడా లేకపోతే ఎట్లా? అంత 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 పెద్ద పంట నష్టం జరుగుతాయి కరీంనగర్ చుట్టుపక్కల. గవర్నమెంట్ తరఫున మీరు పోవాలి కదా, పోయి చూసి రావాలి కదా, సర్వే చేయాలి కదా. వాళ్ళకి ఏం జరిగింది, ఏం డ్యామేజ్ అయింది చూసి సవరణలు చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలా. అసలు మీకు అయిన విషయం కూడా తెలుసా? మీ దృష్టికి వచ్చిందా లేదా అనేది కూడా అర్థమవుతలేదు. దళిత బిడ్డను అధ్యక్ష అనలేకే అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు. దళితులను మోసం చేసినందుకు అధ్యక్ష మైక్ ఇవ్వాలని చెప్పి అడుక్కునే స్థాయికి తెచ్చాం సీఎం రేవంత్. నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారు, మీరు నమ్ముకున్న వ్యక్తి సొంత చెల్లెలు జైల్లో ఉంది. మమ్మల్ని లోపలేయద్దు, కావాలంటే మా చెల్లెల్ని మరో ఏడాది జైల్లో ఉంచాలన్న నీచులు వాళ్ళు. సబితా సునీత నిరసన సందర్భంగా సీఎం వ్యాఖ్యలు. అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. గోరుతో పోయేదాకా గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. నేను చెప్పేది ఏంటంటే గది పార్టీ ఆఫీసులు కావు. అసెంబ్లీలో పోయి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది పార్టీ ఆఫీస్ కాదండి, అసెంబ్లీ. అది అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒకే దగ్గర ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి అసెంబ్లీ ప్రజల కోసం. ప్రజలు ట్యాక్సులు కట్టి ప్రజల డబ్బుతోటి మీరు అసెంబ్లీ నడిపిస్తూ ఉన్నారు, ప్రజల డబ్బుతో మీరు భోజనం ఎక్కుతూ ఉన్నారు అసెంబ్లీలలో. సో అన్ని ప్రజల డబ్బే. సో ప్రజల కోసం మాట్లాడండిరా, ప్రజల కోసం పనిచేయండిరా అంటే మీరు చేసే వేషాలు ఏందండి? అసెంబ్లీకి పోయి ఏం చేస్తున్నారండి? అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడాలండి? సరే, ఒక మహిళ సీనియర్ నాయకులు మైక్ అడిగింది, ఇస్తే అయిపోతుంది కదా, ఒక నిమిషం మాట్లాడతారు కదా. మీరు క్షమాపణ చెప్పకపోవడమే పెద్ద తప్పు. మీరు అది వ్యక్తిగత కక్షలు, అవి మీవి. పార్టీ మారడము, వెన్నుపోట్లు పడవడం, వ్యక్తిగత కక్షలను అసెంబ్లీలో ఎందుకు డిస్కస్ చేయాలా? మీరు పేరు తీసుకోలేదని మీరు అంటున్నారు. పేరు తీసుకోకపోయినా ఉన్నది వాళ్ళే కదా, అక్కడ ఇంకోరు ఉన్నారు, అక్కలంటే వాళ్ళే ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళకే ఉంటుంది. మరి పాయింట్ నెంబర్ 1, ఈ మాటలను ఎక్కడ మాట్లాడాలి? మీరు ప్రెస్ మీట్లలో, గాంధీ భవన్లో మీరు మాట్లాడుకోవాలా, లేదా బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీసులో మాట్లాడుకోవాలా, బీజేపీ వాళ్ళు బీజేపీలో మాటలే పెట్టుకోండి, యుద్ధాలే పెట్టుకోండి, కత్తులు కటారులు పట్టుకొని కొట్టుకోండి. ఎవడు ఆపుతాడు? అసెంబ్లీలో యావత్ తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలు కూడా మీ బిల్స్ ఏందనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితిలో మీరు అది చట్టసభ, అది చట్టబద్ధంగా చట్టసభలలో ఒక మహిళపై మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా చూడొచ్చు? దీన్ని మాట్లాడే మూర్ఖులందరూ మాట్లాడతారు, ఇక వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు మాట్లాడద్దు కదా. ముఖ్యమంత్రి గారు సంయమనం కోల్పోతే ఎట్లా అని అడుగుతా ఉన్నా. అసలు అసెంబ్లీలో చర్చించే విషయాలు అవి లేవనెత్తిందే రేవంత్ రెడ్డి గారు.
ఆ టాపిక్ తీసుకొచ్చింది లేవనెత్తిందే రేవంత్ రెడ్డి గారు కదా. సో ఏ రకంగా చూడొచ్చు దీన్ని, ప్రజలందరూ ఏ రకంగా చూడాలి దీన్ని? సో అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు, ఇన్ని ఛానళ్ళలో లైవ్ స్ట్రీమింగ్ వస్తూ ఉన్నది. ఒక అసెంబ్లీ నడపాలంటే రోజుకి ఎంత అవుతుంది? పుక్కట్ల మీ జేబులకి వెళ్ళి పెట్టుకుంటున్నారండి పైసలు? మీ జేబులకి వెళ్ళి కాదు కదా పెట్టుకునేది, మీ జేబులకి వెళ్ళి పెట్టుకోవట్లే, ప్రజల సొమ్ము. దానికి మీరు కట్టుబడి ఉండాలా. మీరు తీరు మారినంత వరకు ప్రజలు కూడా మారినంత వరకు గిట్లనే ఉంటుంది సిస్టమ్. ఇక 4.5 గంటలు వాళ్ళని అట్లనే నించోబెడతారు మైక్ ఇవ్వకుండా. 4.5 గంటలు 3.5 గంటలు 4 అంటే మీ ఈగోలు సాటిస్ఫై చేసుకోవడానికి అసెంబ్లీ నడుపుతున్నారు. గతంలో వాళ్ళు చేసేది ఇప్పుడు మేము కూడా గదే చేస్తాం. మీరు కూడా గదే చేయడానికి కాదు కదా మేము అధికారంలోకి తీసుకొచ్చింది. మీరు మారాలి, వాళ్ళు చేసినట్టు మీరు చేస్తే ఇక సేమ్ అంతే కదా అయినట్టు. ఇక కొత్తగా ఏం నడుస్తున్నట్టు సభ? గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఎస్ సూపర్ అక్క, బాగా చెప్పారు. 1 టైం రిజర్వేషన్ సిస్టమ్ బాగుంది సార్, ఇట్స్ మై ఒపీనియన్. కరెక్ట్ అనాలిసిస్ మేడం. మాదిగలకు డబ్బులు ఉండద్దు, ఉంటే తీసేయాలా. మిగతా కులాలకు ఎన్ని డబ్బులున్నా పర్వాలేదు. సిగ్గున్నదా మాట్లాడడానికి? సిగ్గులేదురా భయ్, నాకు సిగ్గులేదు. నీకుందా? నీకు బుర్ర ఉందా? బుర్రలో గుజ్జుందా? నేను ఏం చెప్పినా, డబ్బున్నోడికి రిజర్వేషన్ పెట్టద్దు, డబ్బు లేనోడికి పెట్టమన్నా. మాదిగలల్లా ఎవరైతే డబ్బు లేదో, డబ్బు లేనోళ్ళు ఎవరైతే ఉన్నారో, వెనకబడినటువంటి వాళ్ళు, బలహీనులు, డబ్బు ఎవరికైతే లేదో, ఎందుకంటే ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకొని వాళ్ళే రాజ్యాలు వెళ్తూ ఉన్నారు, ఒకటే కుటుంబం పాలిస్తూ ఉన్నది. సో డబ్బు ఒకటే కుటుంబం పెంచుకుంటా పోతూ ఉన్నది. మిగతా డబ్బు లేని వాళ్ళు ఎవరిని అడగాల? చాలామంది ఇంకా దళితుల్లో చాలామంది దళిత కుటుంబాల్లో వెనుకబడి ఉన్నారు. ఒకసారి మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి చూడండి సార్. నేను మాట్లాడేది దళిత కుటుంబాల గురించే, నేను మాట్లాడేది డబ్బు లేని వాళ్ళ గురించి. నీకు మెదడు ఉంటే చిన్న మీదకు చితుకుతే ఒకసారి నా అనాలిసిస్ ఏంది, నేను క్లియర్గా ఏం చెప్పినా అనేది మీకు తెలుస్తుంది. నువ్వు ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లోకి వచ్చి అడ్డమైనవని పెడతా ఉన్నావు కదా, నీకు నేనంటే పడదు కాబట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. సిగ్గు లేదనే చెప్తా ఉన్నా. నాకు సిగ్గు లేదు కాబట్టి ఇంకా మీలాంటి వాళ్ళతోటి మాటలు పాడుకుంటే ఇక్కడ ఉన్నాం మేము. అర్థమైందా? బరాబర్ చెప్తున్నా, మాకు లేదు, సిగ్గు లేదు. సిగ్గు ఉందనుకో, సిగ్గు ఎగ్గు ఉందనుకోండి, నిజం నిష్ఠూరంగా మనం చెప్పలేం, నిజం నిక్కచ్చిగా మనం చెప్పలేం. నాకు సిగ్గు లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నా. నీకేమైనా ప్రాబ్లమా? దళిత కుటుంబాల్లో డబ్బు లేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు, మారుమూల గ్రామాల్లో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఎంతసేపు డబ్బున్న వాళ్ళే వీళ్ళు అదే రిజర్వేషన్ యూజ్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ వెనుకబడిన కుటుంబాల గురించి ఎందుకు ఆలోచించారంటున్నాను రా నాయన. గది బుర్ర పెట్టవేంది నువ్వు? బుర్ర ఉన్న ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. నువ్వు ఒక్కడివి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కమెంట్లు చేసిరా? నువ్వు ఒక్కడి తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కమెంట్ చేసిరా? అందరు బాగానే మాట్లాడారు అంటున్నారు. అదే ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో డబ్బు లేని వాళ్ళ సంగతి ఏంది? రాజకీయంగా ఎదగలేని వాళ్ళ సంగతి ఏంది? చట్టసభల్లో రానటువంటి వాళ్ళ సంగతి ఏంది? ఉద్యోగాలు రానటువంటి వాళ్ళ సంగతి ఏంది? అసలు స్కూల్కి కూడా వెళ్ళనటువంటి వాళ్ళ సంగతి ఏంది? ఎప్పుడన్నా పోయినావాను మారుమూల గ్రామాలకు? చూసినారా ఎట్లా ఉంటాయో? అంతెందుకండి, మా ఆదిలాబాద్ సైడ్ అంతా గిరిజన ప్రాంతాలు ఉంటాయి. మీరు చూడండి, ఇంకా వెనుకబడి ఉన్నది, వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు. సో ఎదిగే వాళ్ళే ఎదుగుతూ ఉన్నారు, ఎదగని వాళ్ళే ఇంకా తొక్కేస్తూ ఉన్నారు. ఒకటే క్యాస్ట్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందండి?
ఎస్, ఇక్కడ చూస్తే ఉత్తరాది అతలాకుతలం, హిమాచల్ క్లౌడ్ బస్ట్. దళిత బిడ్డను అధ్యక్ష అనలేకనే అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరు అయిండ్రు అని అంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిందే, స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ సభ్యుల నిరసన. బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ అరెస్ట్, సీఎం అన్ఫిట్ అంటున్న కేటీఆర్. ఇది కౌరవ సభ. హరీష్. ఎల్ఓపి జారీ చేసిన జాతీయ వైద్య మండలి రాష్ట్రంలో పెరగనున్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు. పెండింగ్లో మరో 4 కళాశాలల అనుమతులు. పార్లమెంట్ పైకప్పు లీకేజీ, బయట పేపర్ లీక్, లోపల వాటర్ లీక్. కాంగ్రెస్ నిర్మాణానికి 1200 కోట్లు, ఇప్పుడు 120